తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన ఎన్నికల తేదీ ఖరారైంది. ఏప్రిల్లోనే లోక్సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ కసరత్తు చేస్తోంది. అయితే ఏప్రిల్ 16న ఎన్నికలు నిర్వహించాలని ఈసీ రిఫరెన్స్ డేట్ పెట్టుకుంది. ఈ మేరకు రాష్ట్రాలను సమాయత్తం చేస్తోంది. ఏప్రిల్ 16న ఎన్నిక తేదీగా భావించి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఎన్నికలు సందిగ్ధత కోసం ఆ తేదీ ఇచ్చినట్టు ఢిల్లీ సీఈఓ చెప్పారు. ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ చేస్తామని ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఎన్నికల తేదీ ఖరారైంది. ఏప్రిల్లోనే లోక్సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ కసరత్తు చేస్తోంది. ఏప్రిల్ 16న ఎన్నికలు నిర్వహించాలని ఈసీ రిఫరెన్స్ డేట్ పెట్టుకుంది. ఈ మేరకు రాష్ట్రాలను సమాయత్తం చేస్తోంది. ఏప్రిల్ 16న ఎన్నిక తేదీగా భావించి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఎన్నికలు సందిగ్ధత కోసం ఆ తేదీ ఇచ్చినట్టు ఢిల్లీ సీఈఓ చెప్పారు. ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ చేస్తామని ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఎన్నికల తేదీ ఖరారైంది. ఏప్రిల్లోనే లోక్సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ కసరత్తు చేస్తోంది. ఏప్రిల్ 16న ఎన్నికలు నిర్వహించాలని ఈసీ రిఫరెన్స్ డేట్ పెట్టుకుంది. అయితే ఈ మేరకు రాష్ట్రాలను సమాయత్తం చేస్తోంది. ఏప్రిల్ 16న ఎన్నిక తేదీగా భావించి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర ఫోన్ ఇన్లో అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. సంజన, అంటే ఏప్రిల్ నెలలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి, ఎన్నికలు ఆ రోజు జరగాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఆదేశించింది. మనకు వచ్చిన సమాచారం వచ్చేసి 16వ తేదీన అంటే ఖరారు చేసినట్లు మనకు వచ్చిన సమాచారం. అంటే తొలి దశలో అదే రోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఓవైపు అంటే ఇప్పటికే రాజకీయ పార్టీలు మిగతా మొత్తం కూడా అంటే ఏపీలో అసలు మొత్తానికి ఏపీ పైనే ఎక్కువగా మిగతా రాష్ట్రాలు కూడా దృష్టి కేంద్రీకరించాయి. అంటే అటు కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ మీద, తర్వాత వైసీపీ నుంచి అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, తర్వాత అంటే ఇటు ఓవరాల్ గా అంటే ఈ రెండు పార్టీల పైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాయి. ఎందుకంటే ఓవైపు అన్నా చెల్లెలకు మధ్య ఇప్పటికీ విభేదాలు వచ్చినాయని చెప్పేసి కూడా మనకు వచ్చిన సమాచారం. అంటే మిగతా దేశం మొత్తం కూడా అంటే ఈ ఏపీ పైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి వచ్చినట్లు మనకు వచ్చిన సమాచారం. సత్యం, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజేందర్.